ఇంకా కొద్దిసేపట్లో మనకు రథయాత్ర కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మెల్లిమెల్లి ఇంకా క్రౌడ్ కూడా గ్యాదర్ అవుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. जय बलदेवा जय सुभद्रा, जय बलदेवा जय सुभद्रा। हरे राम 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 हरे हरे। ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా అయితే రంగోలి వేసారు చూసుకోండి. ఇక్కడ సో బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. నమస్కారం అందరికి, జై శ్రీ గణేశ, జై జగన్నాథ్. ఫ్రెండ్స్, ఈ రోజు మన పూరి జగన్నాథ్లో రథయాత్ర ఉందన్నమాట. దగ్గర ఒక 10 లక్షల మంది అయితే వస్తారు. అట్లనే ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఈ రథయాత్ర అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. సో పూరిలో అయితే 3 రథాలు ఉంటాయి. మన జగన్నాథ్ స్వామికి ఒకటి, బలరామునికి ఒకటి, అట్లా సుభద్రాకి ఒకటి. సో 44 feet, 43 feet అండ్ 42 feet హైట్లో అయితే అక్కడ రథం ఉంటామట. ఇక్కడ మన ఇస్కాన్ హ్యాబిట్స్ వాళ్ళు అయితే 45 years నుంచి ఈ రథయాత్ర అనేది కండక్ట్ చేస్తున్నారు. మనకు లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ గ్రౌండ్స్, దోమల్గూడ క్రాస్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అట్లానే లిబర్టీ, అక్కడ నుంచి మనకైతే మన రథం వచ్చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోతాం అనమాట ఈవినింగ్ 6 వరకు. సో మన నవీన్ కూడా వచ్చిండు, రామ్నగర్. జై జగన్నాథ్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మూమెంట్ అయితే నేను కవర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. అండ్ మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి కూడా వచ్చిండు అనమాట ఇక్కడ ఇనాగ్రేషన్ కి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేశ, జై జగన్నాథ్. హ్యాపీ చారియట్ ఫెస్టివల్ అందరికి. నమస్కారం అందరికి, జై శ్రీ గణేశ, జై జగన్నాథ్. ఫ్రెండ్స్, ఈ రోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్ మన రథయాత్ర అనమాట. పూరి జగన్నాథ్ లో చాలా గ్రాండ్ సెలబ్రేషన్ అవుతుంది. సుమారు ఒక 10 లక్షల మంది అయితే వస్తారు. సో అట్లనే ప్రపంచం మొత్తంలో కూడా రథయాత్ర ప్రతి ఒక్క ప్లేస్ అవుతుంది అనమాట. అండ్ మన హైదరాబాద్ లో కూడా ఇక్కడ దోమల్గూడ ఎక్స్ రోడ్ ఫ్రమ్ ఆర్కే మఠం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మన భక్తులంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రథయాత్ర 11:30కి మన శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి వస్తారు అనమాట ఇనాగ్రేట్ చేయడానికి. సో 45 years సెలబ్రేషన్స్ మన ఇస్కాన్ హైదరాబాద్. అండ్ శ్రీ ప్రభుపాద్ ఎవరైతే మనకి ఇస్కాన్ ఫౌండర్ ఉన్నారో అతను ఫస్ట్ టెంపుల్ సౌత్ ఇండియాలో హ్యాబిట్స్లో కట్టిండు అనమాట. సో ఈసారి 2024లో 45 years సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం రథయాత్రది. అండ్ మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను ఒక్కసారి. సో క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతున్నది. ఇప్పుడు టైం వచ్చేసి సుమారు 11:45 అయింది మార్నింగ్, 7th July 2024. సో ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది, ఒకసారి రూట్ మ్యాప్ అయితే చూసుకుందాం. సో ఇదే దోమల్గూడ ఎక్స్ రోడ్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను కవర్ చేస్తాను రథయాత్ర. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే మనం రూట్ మ్యాప్ చూసుకుందాం. రూట్ మ్యాప్ వచ్చేసి 12 o'clock ఎన్టీఆర్ స్టేడియం నుంచి స్టార్ట్ అవుతున్నది. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, అక్కడ నుంచి చిక్కడపల్లి, నెక్స్ట్ నారాయణగూడ, హిమాయత్ నగర్, టీటీడీ టెంపుల్, లిబర్టీ ఎక్స్ రోడ్, బషీర్బాగ్, చర్మాస్, హ్యాబిట్స్ జీపీఓ, తర్వాత ఎంజే మార్కెట్ ఎక్స్ రోడ్, గాంధీ భవన్. రథయాత్ర వచ్చేసి ఈవినింగ్ 6 వరకు అయితే రీచ్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో చూస్తారు కదా బ్యూటిఫుల్ పెయింటింగ్. అందరూ మన కృష్ణుని భక్తులు రథం అయితే లాగుతున్నారు. కమ్ అండ్ జాయిన్ అస్ టు పుల్ రథ్ ఆఫ్ లార్డ్ యూనివర్స్. సో ఇస్కాన్ హైదరాబాద్ వాళ్ళైతే ఈ పర్టికులర్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. 45 years నుంచి అయితే గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మన భాగ్యనగరంలో. సో స్టార్ట్స్ ఫ్రమ్ ఎన్టీఆర్ స్టేడియం at 11:30. రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడికి వస్తున్నారు అనమాట. ఆయన గురించి అందరు వెయిటింగ్. ఒక్కసారి ఆయన ఇనాగ్రేట్ చేస్తే ఇంకా ఈ రథం అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నా బండి వచ్చేసి అక్కడ పార్కింగ్లో పెట్టుకున్నా, ముంగట ఎన్టీఆర్ గ్రౌండ్ ఉందన్నమాట. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. సో అక్కడ మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు, హరే కృష్ణ. సో లాస్ట్ టైం సోమశిలలో కలిసాం. సార్ నమస్తే. సో మనకు ఎంటర్ కాగానే ఇక్కడ చూడొచ్చు పూలతోనైతే మంచిగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు మన రంగోలీ. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. అట్లనే ఇక్కడ కూడా మనకు పింక్ కలర్లో అయితే, గులాల్ కలర్లో కూడా ఇక్కడ ముగ్గులు అయితే వేస్తారు అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ ఏదైతే మనకు రథయాత్ర ఎండ్ అవుతుందో అక్కడి వరకు కూడా లైన్గా అయితే ముగ్గులు అయితే వేసుకొని పోతుంటారు. సో చూస్తారు కదా ఇక్కడ భక్తులందరూ వెయిటింగ్ ఈగర్గా.
సో ఇంకా హాయ్ జై శ్రీ గణేష హాయ్ నమస్తే జై శ్రీ గణేష బాయ్ రామ్ జై శ్రీ గణేష कैसे है సో ఇది మన డీజే మన తమ్ముని వాళ్ళే పెడతారు అన్నట్టు డీజే వచ్చేసి అండ్ సాయంత్రం కూడా కలుద్దాం సో లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపల చాలామంది భక్తులు అయితే ఉన్నారు సో అందరు ఇక్కడ ఉన్నారు చూడొచ్చు సో కొంచెం మధ్యలో పాటలు కూడా వస్తాయి సో డిస్టర్బెన్స్ ఉండొచ్చు అండ్ మీడియా కవరేజ్ కూడా ఉన్నది ప్రభు శ్రీ ప్రభుపాద్ మన ఇస్కాన్ ఫౌండర్ ఓకే ఇక్కడ అసలు కోలాటాలు కూడా ఇస్తున్నారు అండ్ నేను 5 times పోయిన ఇప్పటికీ పూరి జగన్నాథ్ సో ఒక్కసారి రథయాత్రలో పార్టిసిపేట్ చేసినుండే సో చూడొచ్చు హరే కృష్ణ సో ఒక్కసారి మనం రథం దగ్గరికి వెళ్దాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సో ఇంకా కొద్దిసేపట్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు సో అదే అక్కడ రథం అన్నమాట లోపల వచ్చేసి మన జగన్నాథ్ తర్వాత బలరాముడు అండ్ సుభద్ర సో ఎవ్రీవన్ ఇస్ ఈగర్లీ వెయిటింగ్ హరే కృష్ణ हरे कृष्ण आवाज बढ़ाइए हरे कृष्ण సో క్రౌడ్ చూడొచ్చు कृष्ण నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఇస్కాన్ శ్రీ రాధా మదన్ దేవా యజ్ఞమదన్వద వసంతో గ్రీష్మ హరే కృష్ణ మన ప్రియతమ నాయకులు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరవారం తరఫున భక్తులందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దాని తర్వాత మా మందిరం హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వరద కృష్ణదాస్ గారు, దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్య దాస్ గారు, తర్వాత సీతారాం దాస్ గారు ఈ విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై కృష్ణ, హరే కృష్ణ. ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడా తన కృపను ఇవ్వడానికి బయటకు వచ్చాడు. ఇది ఎక్కడ కూడా జరగనటువంటి ఇది ఒక గొప్ప వాక్యం. ఇది అది కేవలం జరిగినంటే ట్రెడిషనల్ గా జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ. మనకి ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో ఒరిస్సా మహారాజు అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుణ్ణి స్వయంగా ఆహ్వానించి భగవంతుణ్ణి ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా మీ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే వారేదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడ్డం కాదు. వారు రిప్రజెంట్ చేసే పార్టీకి అతీతంగా
అని ఏ పార్టీ అయినా అవనివ్వండి, భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు సర్వజీవులకి చెందినటువంటి వాడు, కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వాడు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ, అయ్యా ఓ కృష్ణ, మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు. వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క అనుభవాన్ని, వారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. సంస్థ ఒక మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అనే ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి. ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికి చేరే విధంగా మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్నాథ్. హరే కృష్ణ. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. మన గౌరవాన్ని హరే కృష్ణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కెమెరా చెప్పావా కెమెరా తీస్తావు ఏం తీస్తావు ఆడ మధ్యలో అర్థం 18 వాల్యూమ్స్ లో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థము, తాత్పర్యము, భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. 10 ఏళ్ల పాటు శ్రీల ప్రభుపాదుల వారు ఆ భాష్యం రాయడానికి
70 ఏళ్ళ నుంచి 81 ఏళ్ళ వరకు వారు కష్టపడి ఆ భాషలన్నీ కూడా ఆంగ్లంలో రాస్తే దాన్ని ప్రపంచంలో ఎన్నో లాంగ్వేజెస్లో అనువదించారు, తెలుగులో కూడా అనువదించారు. సో ఈ రకంగా మనకి భగవద్గీత, భాగవతం ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్లో పబ్లిష్ అయి ప్రింట్ అయింది. సో వారి ద్వారా 3 బ్రాహ్మణులకి ఈ యొక్క భాగవతం సెట్ని మేము ప్రజెంట్ చేయదలుచుకున్నాం. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా శ్రీనివాసాచార్యులు గారు అష్టలక్ష్మి టెంపుల్. మధ్యలో కెమెరా ఉంటుంది. ఇంకేం నువ్వు అక్కడ కెమెరా ఉంటుంది చెప్తున్నా. ఊరికి ఎందుకు ఊరికే చక్రాచార్యుల వారు రామాలయం మలక్పేట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. పదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుష్ేతో దదాతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టారయత ధ్రువం. ముహూర్తస్వ ముహూర్తో అస్తు. బృహస్పతి ప్రసోదాస్తాడో అసహ బృహస్పతి ప్రసోదాస్తాడో అసహ. బ్రహ్మణే నమస్తేవాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మా భవతు తద్వక్తారం భవతు అమతు మాం అమతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. బ్రాహ్మణోరుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా దేవ్యో వేద్యో సూర్య శ్రీరంగేర్తయ దేవతా ఏవ దేవతా ప్రీణాతి హర్యాభ్యానందరాయ సర్వ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్టార్ట్ అయిపోతుంది మన రథయాత్ర కూడా. తప్పకుండా అందరూ ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేయాలి. ఇయర్ మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ అయినా రండి. సో కోలాటాలు వేస్తున్నారు, క్రాకర్స్. హరే కృష్ణ. హరే జగన్నాథ స్వామి జయ జగన్నాథ. హరే రామ హరే రామ 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 హరే హరే హరే. జయ జగన్నాథ్. ఫైనలీ మన రథం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ క్రౌడ్ కూడా చూడొచ్చు. మెల్లిమెల్లిగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ భాగ్యనగర్ ఇక్కడికి వస్తారు. సాయంత్రం 6 వరకు అయితే మన రథం టైం అయితే
యాక్చువల్గా నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ లేకుండే బట్ నవీన్ కాల్ చేసాను. సో దాంట్లో జై జగన్నాథ్. సో ఫ్రెండ్స్, రథయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు ఒకవేళ ఈ వ్లాగ్ చూస్తే తప్పకుండా ఏదో ఒక రూట్లో అయితే మీకు ఎదురవుతుంది. లైక్ నారాయణగూడ, అట్లనే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హిమాయత్ నగర్. సో మళ్ళీ కలుద్దాం. ఇంకొక వ్లాగ్ వస్తుంది మన గోల్కొండ నుంచి, అట్లనే ఖైరతాబాద్ నుంచి. అది కూడా చూడండి. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ వన్స్ అగైన్ జై శ్రీ గణేష, జై జగన్నాథ్, జై శ్రీరామ్. సో చూడండి, అక్కడ రథం అయితే పోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.